ఓకే. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ది జీకేఆర్ ఎడ్యుకేషనల్ హబ్. నేను మీ కార్తిక్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వేలాది మంది యువతీ యువకుల భవిష్యత్తును ప్రభావితం చేస్తున్న ఒక ముఖ్యమైన సమస్య గురించి. అదే టెట్ ఎగ్జామినేషన్ ఫీజ్ ₹1000 అనే విషయం. అందులో చాలా మంది సమస్యను చూసి దాటిపోతాం. కానీ ఎవరో ఒకరు మాట్లాడితే గవర్నమెంట్కి అది వినిపిస్తే మార్పు అనేది మొదలవుతుంది. ఈ వీడియోలో మనం ఎందుకు ఫీజు ఎక్కువ అవుతుంది, దీనివల్ల పేద కుటుంబాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏమిటి, ప్రభుత్వానికి మన వినతులు ఏమిటి, ఎలా సరైన మార్పు తీసుకురాగలం అన్న దాని గురించి పూర్తిగా వివరంగా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. టెట్ అంటే ఏమిటి, ఎందుకు ముఖ్యం? టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. గురువుగా అవ్వడానికి, పాఠశాలలో ఉద్యోగం పొందడానికి ఇదొక ప్రధాన అర్హత పరీక్ష. ఏపీ తెలంగాణలో లక్షలాది మంది విద్యార్థులు, నిరుద్యోగ యువత, గ్రామీణ ప్రాంతాల వాళ్ళంతా ఈ పరీక్ష కోసం ఎంతో కష్టపడుతున్నారు. ఎందుకు టెట్ ముఖ్యం అంటే ప్రభుత్వ ఉద్యోగాలకు డోర్ ఓపెన్ చేస్తుంది. అంటే టెట్ క్వాలిఫై అవుతేనే కదా మనం డిఎస్సి రాయగలం, ప్రభుత్వ ఉద్యోగాన్ని కొట్టగలం. సో టెట్లో మనం మంచి స్కోర్ సాధిస్తే ప్రైవేట్ స్కూల్లో కూడా మనకు శాలరీ అనేది ఎక్కువగా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇతనికి ఎక్కువ మార్క్స్ వచ్చింది, నాలెడ్జ్ ఎక్కువగా ఉంది, సో ఇతను టీచ్ చేయగలడు అని ప్రైవేట్ స్కూల్లో కూడా మన శాలరీ పెంచే అవకాశం ఉంటుంది. భవిష్యత్తుకు టెట్ అనేది ఒక స్థిరమైన కెరియర్. ఇది లైఫ్ టైం ఉంటుంది కాబట్టి ఒక్కసారి క్వాలిఫై అయ్యామనుకో ఇది లైఫ్ టైం ఉంటుంది అనమాట. సో ఒకసారి మంచి స్కోర్ తెచ్చుకుంటే ఇది లైఫ్ టైం ఉంటుంది. సో గురువుగా మారాలనుకునే విద్యార్థులందరికీ పెద్ద సమస్య ఏంటంటే టీచర్ అనే కాదు, ఎగ్జాంపుల్ టీచర్గా మారాలి అనుకునే విద్యార్థులకు, పేదరిక కుటుంబాలకు, యువతీ యువకులకు ముందున్న పెద్ద సమస్య టెట్ ఎగ్జామినేషన్ ఫీజు. ₹1000 ఎగ్జామినేషన్ ఫీజు. ఎందుకు అసలు ఇది ఇంత ఎక్కువ? మొదటగా కొన్ని ప్రశ్నలు అది మనకు మనమే ప్రశ్నించుకోవాలి. రోజుకు 300, 400 సంపాదించే కుటుంబానికి ₹1000 అనేది సులభమా? మీరే చెప్పండి. ఒకే కుటుంబంలో టెట్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఉంటారు కదా, ఇద్దరు ముగ్గురు, వాళ్ళు ఈ ఫీజుని ఎలా కట్టుకుంటారు? అదే టెట్ 1, టెట్ 2 అంటే ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ రాస్తే ₹2000 ఫీజు. ఒక ఇంట్లోనే ఒక 5 మంది డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళు 10,000 ఫీజు కట్టాలి. అది సాధారణ నిరుపేద కుటుంబం ఎలా కడుతుంది? అలాగే మనం టెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు డిఎస్సికి కోచింగ్ తీసుకుంటారు. క్వాలిఫై అయినా అవ్వకపోయినా ముందు నుంచే డిఎస్సికి అనేది కోచింగ్ తీసుకుంటారు. సో వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎంత అవుతుంది, కోచింగ్ సెంటర్లో కోచింగ్ ఫీజు ఎంత అవుతుంది, అలాగే బుక్స్ ఫీజు ఎంత అవుతుందో, దీంతోపాటు ఎవ్రీ ఇయర్ 2 టైమ్స్ కండక్ట్ చేస్తే టెట్కు 2000 ఫీజు కట్టాలి. సో ఇదంతా నిరుపేద కుటుంబాలకి చాలా పెద్ద అమౌంట్ అనే చెప్పాలి. సో దీనికి ఈ ఫీజు గురించి ఎవరు ప్రశ్నించకపోవడం అనేది చాలా బాధాకరం. టెట్ ఎగ్జామ్కి ₹1000 ఫీజు అనేది కరెక్ట్ కాదు. పేద విద్యార్థులు అనేది టెట్ ఎగ్జామ్ కోసం అప్లై చేయడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో ఫ్రెండ్స్, టెట్ ఫీజు అనేది లాస్ట్ టైం ఏమొచ్చి 750 ఉండింది, ఇప్పుడు ఏకంగా ₹1000 వెళ్ళిపోయింది. మరి నెక్స్ట్ ఇయర్ 2000 అయిపోద్దో, 1500 అవుతుందో, 2000 అవుతుందో ఎంతో తెలీదు. సో అంతకు ముందేమొచ్చి 2-3 ఇయర్స్ బ్యాక్ ఏమొచ్చి టెట్ ఫీజు అనేది 500, 600 ఉండింది. ఇప్పుడు డైరెక్ట్ 750కి వచ్చింది లాస్ట్ ఇయర్. ఈరోజు ఇప్పుడు అప్లై చూసుకున్నట్లయితే ఏకంగా ₹1000 ఫీజు అయిపోయింది. అదే ఎస్జిటి వాళ్ళు, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ఇద్దరు 2 పేపర్లు ఒక్కడే అప్లై చేసుకోవాలంటే 2000 అవుతుందన్నమాట. సో నా రిక్వెస్ట్ గవర్నమెంట్కి ఏంటంటే, నా రిక్వెస్టే కాదు ప్రతి ఒక్క పేద విద్యార్థి రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్కి, సార్ ప్లీజ్ టెట్ ఫీజు అనేది తగ్గించండి. ఎవ్రీ ఇయర్ 2 టైమ్స్ టెట్ అనేది నిర్వహిస్తారు. సో దానివల్ల ఏంటంటే 2000 కట్టుకోవాలంటే చాలా ఇబ్బంది. వాళ్ళు చాలామంది బయట రూమ్స్ తీసుకొని టెట్ అని, డిఎస్సి అని కోచింగ్ తీసుకుంటూ ఉంటారనమాట. వాళ్ళకి టెట్ ఫీజు కట్టుకోవడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారనమాట. సో వాళ్ళ రూమ్ రెంట్స్, బుక్స్ ఫీజు, వీటికి వగేరా వగేరా అలా చాలా ఫీజెస్ ఉంటుంది. డిఎస్సికి మీరు కావాలంటే ఎవ్రీ ఇయర్ 2 టైమ్స్ డిఎస్సి పెట్టండి, ఫీజు ఎంతైనా పెట్టుకోండి పర్వాలేదు, కానీ టెట్కి కొంచెం ఫీజు తగ్గించండి. సో ఏదైనా గవర్నమెంట్కి నా రిక్వెస్ట్. అలాగే చూసిన ప్రతి ఒక్కరు మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ చేయండి. సో గవర్నమెంట్కి మా రిక్వెస్ట్ ఏంటంటే టెట్, డిఎస్సి అభ్యర్థుల తరపున టెట్ ఫీజు అనేది తగ్గించండి. సో ఇకనైనా గౌరవనీయులు లోకేష్ గారు మార్పు తీసుకొస్తారని నమ్ముతున్నాము. సార్ టెట్ ఫీజు తగ్గించి నిరుద్యోగ యువతకు మీరు మరింత బలోపేతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కార్తిక్. జై హింద్. ఓకే, ఫైనల్గా థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.